రైతులని నడిబొడ్డున ఢిల్లీ నడిబొడ్డున 700 మంది రైతుల చావుకు కారణమైన బీజేపీ మాటలు అసలే లెక్క చేయొద్దు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు బేడీలేసి జైలుకు పంపించినటువంటి టీఆర్ఎస్ మాటల ట్రాప్ లో పడొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంద్రశోభన్ గారు, ప్రధానంగా ఇదైతే కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలని 100 రోజుల్లో నెరవేరుస్తున్నది. అందులో రైతు భరోసా పేరిట మీరు ఒక పథకాన్ని కూడా తీసుకొచ్చారు. కానీ రైతు బంధు మాత్రమే అమలు చేసారు. రైతు భరోసా మీరు ఇస్తున్నటువంటి ఎకరానికి 15,000 ఇంతవరకు అమలు కాలే. అసలు అవుతుందా కాదా ఏంటి? తమ్మి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు మేము ఇచ్చినటువంటి నేను మొన్న ఎలక్షన్లో ప్రతి ఊరు తిరిగినా, ప్రతి గల్లి తిరిగినా, ప్రతి గడప తిరిగినా రైతులు ప్రతి దగ్గరికి వెళ్ళి ఎవరైనా కూడా బిడ్డ రైతు బంధు పైసలు, రైతు భరోసా పైసలు ఎప్పుడు ఇస్తారో అని అడిగినారు. సో రైతు బంధే రైతు భరోసాగా మారింది. సో కంపారిటివ్గా గత ప్రభుత్వం ఇచ్చేదానికన్నా రైతు భరోసా కింద మేము కొంచెం దాని అమౌంట్ని పెంచి చెప్పినాం. సో పెంచిన అమౌంట్ అన్నది ఇప్పుడు అమలు చేయలేదు, రాబోయే రోజుల్లో దాన్ని అమలు చేస్తాం. ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి ఖజానా అన్నది మొత్తము పూడ్చిపెట్టేసి ఇవాళ పాలననే కుంటుబడ్డ పరిస్థితి వైపుకు కేసీఆర్ తీసుకెళ్లిపోయినాడు. సో కేసీఆర్ చేసిన అప్పులు మితితో సహా చెల్లిస్తూ ప్రజల సంక్షేమాన్ని ఇవాళ మేము ముందుకు తీసుకెళ్తున్నటువంటి దాంట్లో, ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాంట్లో రైతులు ఇప్పుడు వ్యవసాయానికి పెట్టుబడి సాయం అవసరం కాబట్టి ఈ సమయంలో వాళ్ళకి ఉన్నటువంటి రైతు బంధు పాతది ఏదైతే కంటిన్యూగా ఉండదు, అంటే ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి సందర్భంలో మేము కొత్త పాలసీ మేకింగ్ చేయడానికి అది కుదరనటువంటి పరిస్థితి. కాబట్టి ఎలక్షన్ సమయంలో ఉన్నటువంటి రైతులు ఏదైతే ముందు కంటిన్యూటీలో ఉండిందో దానినే మూవ్ ఆన్ చేసినాము. దాని ప్రకారంగా వాళ్ళకి డబ్బులు పడ్డాయి, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మీలకెందుకు అని అడుగుతున్నారు. బందా భరోసా దీని పట్ల కూడా ఇవాళ 2 రకాలుగా ఒక చీలిక వచ్చే విధంగా ఇవాళ మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇది సరి అయినది కాదు. మీడియా సోదరులు కూడా నేను దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలకి ఇది సరి అయిన రీతిలో అవగాహన అయ్యే విధంగా మీ వంతుగా ప్రజలకి ఎడ్యుకేట్ చేయండి అని మాత్రం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ 100% రేవంత్ అన్న ప్రజాపాలనలో ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం. 100కి 1000%, 100కు 1000% ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, ఆ దిశగా అడుగులు వేస్తామని చెప్పదలుచుకో. సో ఒక మహిళగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ అనేది నిజంగా కొనసాగుతుందా, రద్దు అవుతుందా? ఎందుకంటే ఫ్రీ బస్సు వల్ల మెట్రో మీకు దెబ్బ పడుతుందంటూ నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? నరేంద్ర మోదీ గారు పొలిటికల్ అంటే ఆయన మహిళా వ్యతిరేకి కదా. నరేంద్ర మోదీ మహిళా వ్యతిరేకి కాబట్టి ఇవాళ మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నా మాట్లాడరు, మహిళలకి ఆర్థిక భరోసా ఇవ్వాల్సిన దాంట్లో వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు ఎక్కడ వాటిని అమలు చేయరు. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ బెంగళూరులో కానీ, కర్ణాటక రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ అది అమలు అవుతూ ప్రతి ఆడబిడ్డకు నెలకు మినిమం 1000 నుంచి 1200 రూపాయలు వాళ్ళ యొక్క ట్రాన్స్పోర్టు ద్వారా వాళ్ళ ఆదా అవుతున్న పైసలు వాళ్ళ పిల్లల ఖర్చులకు ఉపయోగిస్తున్నారు. అలాంటి వాటిని ఇవాళ మీరు వ్యతిరేకిస్తూ మెట్రో నష్టపోతుంది అని అంటే ఇది ఎట్లా ఉంది అని అంటే పెద్ద గీత ముందు చిన్న గీత గీసి చిన్న గీత కన్నా పెద్ద గీతనే బాగుందని చెప్పినట్టుగా ఉంది. అది సరైనది కాదు. ఒక కాన్స్టిట్యూషన్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఈ దేశానికి దిశ అని ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ అది కేవలం పొలిటికల్ స్టేట్మెంట్ గానే చూడాలి తప్ప దాన్ని ఏ రకంగా కూడా ప్రజల సంక్షేమం కోసం, మహిళా సంక్షేమం కోసం చేసిన స్టేట్మెంట్ గా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ రేవంత్ అన్న ఇచ్చినటువంటి ఫ్రీ బస్ అనేదాన్ని మేము అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన within 48 hours లో ఆ స్కీమ్ మొదలు పెట్టాం. బట్ ఈ స్కీమ్లో కొన్ని విషయాలలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఉన్నాయి. వాటిని కూడా ప్రభుత్వం గమనిస్తుంది. తప్పకుండా వాటిని కొన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది, సరి చేసుకుంటుందని మాత్రం చెప్పదలుచుకున్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.